కేసీఆర్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. పార్టీని బతికించుకోవడానికి కార్యకర్తలు నాయకుల్లో ధైర్యం నింపడానికే అలా చెప్పారని అన్నారు. ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని అన్నారు మల్లు రవి. 1 ఇయర్ దాటిపోయింది. ఇన్నిసార్లలో ఎందుకు ప్రతిపక్ష పార్టీ అపోజిషన్ లీడర్ ఎందుకు పార్లమెంట్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదు? ఎన్నో ముఖ్యమైన బిల్లులు జరిగినాయి దాని మీద. పెట్టే తెలుసుకుంటారు. మేము చెప్పేది దాంట్లో తప్పేం లేదు కదా. కానీ మేము పెట్టిన తర్వాత దాన్ని ఏ రకంగా మిస్యూజ్ చేయాలనేది మా మిత్రులందరికీ అదే పని కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యల మీద పోరాటం చేయటం లేదు. వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసం ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలని ఇచ్చారు తప్ప దానివల్ల ఒరిగేదేమీ లేదు. ఇది వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసం వాళ్ళ నాయకులు పార్టీ వదిలిపెట్టి పోకుండా ఉండటం కోసం ఇచ్చే స్టేట్మెంట్ తప్ప దీని మీద ఏ రకమైనటువంటి వాస్తవం లేదు. ఎందుకనంటే రైతులకు మేము చేసినట్టు మీరేం చేయలేదు. రైట్. ఇక కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అలాగే కేసీఆర్ వ్యాఖ్యలకి కాంగ్రెస్ పార్టీ కౌంటర్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ అందిస్తారు. రాజేష్, రాజేష్, కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ వ్యాఖ్యలు ఏ విధంగా చేస్తారు? గుడ్ ఈవినింగ్ నరేష్. మొత్తానికి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని కీలక కామెంట్ చేశారు. పర్టికులర్గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినటువంటి 11 నెలల వ్యవధిలో జరిగినటువంటి ఇబ్బందులు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హామీలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండవసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సమయంలో అత్యవసరమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉండేది. అప్పట్లో కరోనా సమయంలో సైతము రైతులకు సంబంధించినటువంటి విషయంలో రైతు భరోసా, రైతు బంధు లాంటి పథకాలను కూడా ఆపనటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉండేది. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఎవరో చెప్పినటువంటి మాటలు నమ్మినటువంటి తెలంగాణ సమాజం ఎవరికో అధికారాన్ని కట్టబెడితే వాళ్ళు పూర్తిగా దాన్ని ఇతరత్ర అంశాలకు వాడుకునే విధంగా తయారైంది. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈ 11 నెలల కాలంలో మౌనంగా ఉంటూ వస్తున్నారంటే దాని వెనకాల పెద్ద వ్యూహం ఉంటుంది. ఈ వ్యూహాన్ని అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంటుందంటూ ఆయన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఇవాళ ఆయన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఈ 11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇప్పటికే కరువు నెలకొంది. అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కకు వెళ్ళిపోయాయి. రైతు బంధు, రైతు బీమాతో పాటుగా మంచినీళ్ళు కూడా తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి అంశంలో ఆ టెండర్లు ఎందుకు పిలవట్లేదో దాని వెనకాల ఉన్నటువంటి మతలబేంతో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగలదా అంటూ కూడా కేసీఆర్ సవాలు విసిరే ప్రయత్నం చేశారు. ఆ మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో త్వరలోనే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా ఆయన నియోజకవర్గ ప్రజలతో పాటుగా తెలంగాణ సమాజానికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పెద్దగా సమస్యలు లేవని చెప్పేసి పదే పదే చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గురుకుల పాఠశాలలను విద్యార్థులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పగలదా అంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. వీరితో పాటుగా ఈ 11 నెలల వ్యవధిలో అనేక అంశాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చకపోగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లిం ఓట్ల కోసం వారిని వాడుకొని పక్కకు వదిలేసిన తప్పితే మైనార్టీలకు ఇప్పటివరకు పెద్దగా చేసింది ఏం లేనటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక పర్టికులర్గా ఎండాకాలం సమీపించింది. గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడు కూడా క్షణం పాటు కరెంటు పోయినటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ ఎండాకాలంలో పూర్తి స్థాయిలో కరెంటు కోతలను చవిచూసేటువంటి పరిస్థితి రాబోతుంది. ఇది తెలంగాణ సమాజం చేతులారా చేస్తున్నటువంటి అంశం తప్పితే మరోటి కాదంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక కైలాసం ఆడుతుండగా పెద్ద పాము వచ్చి మింగినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందంటూ కూడా కేసీఆర్ కామెంట్ చేశారు. అదేవిధంగా తెలంగాణలో ఏ ఒక్క పథకం పూర్తిగా అమలు కావడం లేదు. ఈ అమలు కానటువంటి పరిస్థితుల్లో నేను మౌనంగా ఉంటున్నాను. ఈ మౌనంగా ఉంటున్నానంటే కేసీఆర్ ఏది చేయబోయినా ఏదైనా చేయడానికంటే ముందు కొద్ది రోజులు మౌనంగా ఉండడం తనకు అలవాటు. ఏదైనా చేస్తే కనుక పెద్ద ఎత్తున తిరుగులేని విధంగా చేయడం అనేటువంటిది కేసీఆర్కి ఉద్యమ సమయం నుంచి ఇప్పటివరకు వస్తున్నటువంటి ఆనవాయితీ అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి ఆయన